హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఓట్స్ ఆమ్లెట్ అనమాట. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే ఏదైనా పర్టికులర్ డైట్లో ఉన్నా దీన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడిట్లో ఏదో ఒక దానికైతే హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా తక్కువ క్యాలరీస్ అయితే ఉంటాయి అండ్ కడుపుకు చాలా ఫుల్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే రెసిపీ చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను రోల్ ఓట్స్ తీసుకున్నాను. ఆ రోల్ ఓట్స్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్లోకి మనం కావాల్సినన్ని వెజిటబుల్స్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్, టొమాటో, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే పాలకూరని సన్నగా తరుక్కొని పాలకూరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. వెజిటబుల్స్ యాడింగ్ అనేది మన చాయిస్. అసలు ఏ వెజిటబుల్స్ వద్దు, ఓన్లీ ఆనియన్, మిర్చి వేసుకుంటాము అనుకుంటే అలా కూడా హ్యాపీగా వేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకుని 2 ఎగ్స్ని కూడా బాగా విస్క్ చేసుకుని దానిలోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురిమిని అలాగే బీన్స్ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆమ్లెట్లోకి రకరకాల సీజనింగ్స్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇందులోకి కొంచెం పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా కొంచెం కారం అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను నేను. దీనిలోకి మనం కావాలనుకుంటే జస్ట్ ఒక పించ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, చికెన్ మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ ఇలాంటి పౌడర్స్ ఇవి వేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల ఏంటంటే ఆమ్లెట్ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అండ్ చూసారు కదా, నేను లాస్ట్లో అయితే 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనానికి కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని ఒక గరిటె వేసేసుకొని పెనం మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా బాగా కాలేలాగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ప్రతి సైడ్ కూడా కనీసం 3 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళు లేకపోతే డైట్లో ఉన్న వాళ్ళైతే ఈ ఆమ్లెట్ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బేసిక్గా ఏంటంటే డైట్ అనగానే కడుపు మార్చుకుంటారు అని అనుకుంటారు చాలామంది. కడుపు మార్చుకోకుండా హెల్తీగా తినడమే డైట్ అనమాట. వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళైతే ఒక పెనం సైజులో ఉండే ఆమ్లెట్ అయితే ఒకటి, కొంచెం చిన్నగా ఉండేదైతే 2 ఆమ్లెట్స్ అయితే తీసుకోండి. బట్ క్వాంటిటీ అయితే మార్చకండి. సేమ్ ఇంతే క్వాంటిటీ 2 ఎగ్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ పౌడర్ని తీసుకోండి. అండ్ దాంతో మీరు ఎన్ని ఆమ్లెట్స్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఆయిల్ కూడా కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా యూస్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ సెకండ్ ఆమ్లెట్ ఎవరి కోసం వేస్తున్నానంటే మా జానుపాప వచ్చింది, తను కూడా తింటాననింది. సో ఈ ఆమ్లెట్ వచ్చేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు హ్యాపీగా. ఇదే అండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరైనా వెయిట్ లాస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా కొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ అయితే ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.